యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో నిర్వహించిన దీక్ష దివస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం జగదీష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ చరిత్రలో నవంబర్ 29 శాశ్వతంగా నిలిచిపోయే రోజని అన్నారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అని ప్రజల గుండెల్లో నినదించిన అద్భుత ఘట్టమని గుర్తు చేశారు. వలసలతో కరువులతో నిండిన తెలంగాణను రక్షించేందుకు కేసీఆర్ చేసిన త్యాగం తరతరాలకు ప్రేరణని పేర్కొన్నారు. ఇక కేసీఆర్ ఆరోగ్యం విషయంలో కూడా రాజకీయ విమర్శలు చేస్తుండడం దురదృష్టకరమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 2వ తారీఖు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన ఏదైతే డిసెంబర్ 9న వచ్చిందో ఆ ప్రకటన రావడానికి మూలమైన దీక్ష, కేసీఆర్ గారి దీక్ష, ఆమరణ నిరాహార దీక్ష ఏదైతే ప్రారంభమైందో నవంబర్ 29 ఎప్పటికీ అది తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయే రోజు. కేసీఆర్ చచ్చుడు తెలంగాణ ముచ్చుడు అనే నినాదం తీసుకొని ఇక నేను ఈ క్షణం నుంచే దీక్షకు వెళ్తున్నా. వస్తే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని వస్తా, లేదా నేను చనిపోయిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తా, అప్పటి వరకు నేను మంచిని కూడా ముట్టేది లేదు అని చెప్పి ప్రకటించి దీక్ష కూర్చున్నాడు కేసీఆర్ గారు. మరి ఆ రోజు ఎప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు మర్చిపోరు. 60 సంవత్సరాల గోస, లక్షలాది మంది రైతుల ఆత్మహత్యలు, వేలాది మంది చేనేత కార్మికులతో సహా అనేక మంది ఆకలి చావులు, వలసలు,